వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆయన వాడుతున్న భాష, ఆయన నోటి దురుసు, నోటి దురద, ఇటువంటి వాటి మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన వాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది. అయినా పార్టీ వైపు నుంచి ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. నిన్న మాత్రం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. అసలు విజయసాయిరెడ్డి లాంటి వాడు ఇంకా బయటలా తిరుగుతున్నాడు ఇలాంటి పదాలు వాడి అని ఆయనకే సందేహం వచ్చింది. ప్రభుత్వంలో ఆయన ఒక సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనసభ్యులు అని ఉన్న ఆయనకే డౌట్ వచ్చిందంటే మరి ఇక ప్రజలకు ఎలా డౌట్ వస్తుంది, ఎలా అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ విజయసాయిరెడ్డి విషయంలో ఇంత లీనియన్స్తో ఉంది అనేది కూడా మనం మాట్లాడదాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్? ఈయన ఎలా బయట తిరుగుతున్నాడు అనే డౌట్ మీకు ఎలా వచ్చింది? అంటే ఒకటి వెంకటకృష్ణ గారు, అసలు ఒక ముఖ్యమంత్రిని, అందులో ఆయన ఏమేదో చిన్న పిల్లోడు కాదు, అనుభవం ఉండేవాడు, సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్. మొన్ననే ఇండియా టుడే వాళ్ళ అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చారు, దేశంలో అత్యంత శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో దేశంలో మొదటివాడని. అటువంటి ఆయనకున్న బ్రాండ్ అది చంద్రబాబు నాయుడు గారికి. నువ్వు పట్టుకొని ఏం మాట్లాడతాడు, ఎంత వల్గర్ లాంగ్వేజ్ వాడతాడు. బీయింగ్ ఎన్ ఎంపీ ఆయన ఉన్న చిన్న కుర్రోడా? నేను ఇప్పుడు బాబు గారు పక్కన నిలబడితే నువ్వు ముసలోడివే, బాబు గారు ముసలోడో తెలుస్తుంది. ఏజ్ సంగతి తర్వాత నిలబడే స్థాయి కూడా చూసుకోవాలి కదా వెంకటకృష్ణ గారు. ఇప్పుడు రామతీర్థం 2019 అక్కడ రాముడు తల నరికినప్పుడు అది తెలిసి బాబు గారు ఒక్క క్షణం ఆగకుండా, ఒక్క మెట్టు మీద కాళ్ళ నొప్పులు వచ్చి ఆగకుండా, ఒక కుర్రోడు మాదిరిగా, బస్సు మేము కూడా నడవలేము, ఆయన పైకి వెళ్ళిపోయాడు. అశోక్ గజపతిరాజు గారు కూడా పక్కన ఉన్నారు. నెక్స్ట్ నువ్వు విజయసాయిరెడ్డి, ఆ యంగ్ ఎస్పీ, ఇద్దరు మీరు పైకి ఎక్కేటప్పటికీ మీకు కళ్ళు తిరిగిపోయినాయి, ఎక్కలేకపోయినారు. మధ్యలో బాబు గారికి తేడా, కూర్చున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడతావు? ఏంటి అది? కొవ్వు. నేను అందుకే చెప్పా, నీకు వయసు పెరిగింది, కొవ్వు పెరిగింది అన్నాను. ఏం మాట్లాడతావు నువ్వు? నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయన బతికుంటే ఆయన జైల్లో పెడతాను అంటే ఏంటి అర్థం? ఎవరు బతికుండేది? ఎవరు పోయి? రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోతాడని ఎవరిని అనుకున్నామా? బాబు గారు అలిపిరి బాంబు పేలి తిరిగి బతుకుతాడు అనుకున్నామా? ఎవరి చేతిలో ఉందయ్యా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్కే గారికి 99 సంవత్సరాలు బతికున్నాడు, ఇంకా బతకాలని కోరుకుంటాం. మొరార్జీ దేశాయ్ గారికి 100 ఏళ్ళు, మన్మోహన్ సింగ్ గారు 80 ఏళ్ళు, పీఎంగా ఉండి ఇప్పుడు 80 ఏళ్ళు. ట్రంప్ మొన్న ఎలక్ట్ అయినాడు ప్రెసిడెంట్గా, 8 years. నువ్వు వాజ్పేయి గారు 90, ఎల్కే అద్వానీ గారు 99. అటువంటిది నువ్వు ఏం మాట్లాడతావు? అసలు మానవత్వం ఉండే మనిషి ఒక్కరు బతికుండకూడదు అని చెప్పేసి ఎవడన్నా మాట్లాడతాడా? అన్ఫార్చునేట్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత మేము అధికారంలోకి వస్తున్నాం, అప్పుడు నువ్వు జైల్లో పెడతా ఉన్నావు. నెక్స్ట్ ఎలక్షన్స్కి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడ ఉంటారు? ఇప్పటికే ఈడీ అండ్ సిబిఐ కేసులు ఇన్ని సంవత్సరాలు హీరింగ్కి రాకుండా, ఇప్పుడు మొన్ననే రఘురామకృష్ణరాజు గారు గట్టి ఫైటర్ పాపం సుప్రీంకోర్టులో వేసాడు. సుప్రీంకోర్టు అడిగింది 2 months లోపల ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయో సమాధానం చెప్పమన్నది సుప్రీంకోర్టు. నేనేమంటాను, హీరింగ్ స్టార్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి A1, A2 అరౌండ్ మోర్ దాన్ ఓన్లీ సిబిఐ, ఈడీ మోర్ దాన్ 20 cases. మీరు ఇంట్లో ఎట్టుంటారు? సోమవారం నుంచి శుక్రవారం వరకు వాయిదాలకే పోవాలి కదా, అన్ని కేసులు తోసేరు కదా. మీరు చేసి ఉండేది రెడ్ హ్యాండెడ్గా దొరికారు కదా 43,000 కోట్లు.
నువ్వు బయట ఉంటావా? నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీ ఫ్రెండ్ ఇద్దరు మీ పార్ట్నర్స్ A1 A2 మీరు బయట ఉంటారా? మీరు అప్పటికి లోపల ఉంటారు. అసలు అది కాదు నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఎలక్షన్ చంద్రమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మనిషిని కొంతమంది పని కట్టుకొని బతుకుంటే అనే పదాలు వాడుతున్నారు అని అంటే వాళ్ళ మనసులో ఇంకేమైనా దురుద్దేశం కానీ ఇంకేమైనా ప్లాన్స్ కానీ ఉండొచ్చు కదా, అట్లా కూడా ఆలోచించవచ్చుగా. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్, దట్స్ వాట్ జగన్మోహన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్, పులివెందుల హిస్టరీ, ఆయన్ని సపోర్ట్ చేసే అడుగడుగునా ఆయన్ని సపోర్ట్ చేసి ఆయన అడ్డం పెట్టుకునే దోచుకునే A2 వీళ్ళకి మంచి ఉద్దేశాలు ఎక్కడుంటాయని అనుకుంటాం. అందుకని మీరు చెప్పినట్టు డెఫినెట్గా వాళ్ళు కోరుకునేది అది. ఆయన బతికుండకూడదు, ఆయన బతికుంటే మనం సర్వైవ్ కాలేం. ఇప్పుడు 6 నెలల్లో అనేక రీఫార్మ్స్, ఈరోజు పెట్టుబడులు, ఇప్పుడు ఏడు కొండలు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎందుకయ్యా 2 కొండలు చాలవా అని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మీరు కూడా ఉన్నారు అప్పుడు అసెంబ్లీలో. అంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకరు అని, బతికి బట్టగట్టలేరు అన్న మాటకి ఎంత యాగి చేశారండి. అప్పుడు దేవుడితో పెట్టుకుంటే అన్నాడు ఆయన. సరే, అన్ఫార్చునేట్ గా రాజశేఖర గారు చనిపోయారు యాక్సిడెంట్లో, అది వేరే విషయం అనుకోండి. దానికి ఎంత యాగి చేశారు. అట్లాంటిది వీళ్ళు పని కట్టుకుని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బతుకుంటే అనే పదాలని ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు మీరుగా, మీ పార్టీ కానీ, మీ ప్రభుత్వం కానీ, పోలీస్ కానీ, ఫర్ దట్ మ్యాటర్? నేను ఒక మాట 18లో విజయసాయి రెడ్డి విశాఖపట్నంలోనో ఎక్కడి నుంచో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారి పెరట్లో, చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది. పింక్ డైమండ్ 1000 కోట్ల రూపాయలు తిరుమల వెంకటేశ్వరుడు, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి డైమండ్ కొట్టేసావు అని కూసావు. సరే, అక్కడ కూడా ఆ రోజు నేనేమన్నానంటే ఒక ఐజీ ఆర్ ఒక ఎస్పీ పొయ్యి కారు ఎక్కించుకొని నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి తీసుకోపోయి ఎక్కడుందో పింక్ డైమండ్, దొడ్లో ఉందా పెరట్లో ఉందో తవ్వితి, లేకపోతే బొక్కలో తోసిండాల. ఒక చీఫ్ మినిస్టర్ మీద ఒక్క ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ నువ్వు కొట్టేసావు, నీ ఇంట్లో ఉంది అని మాట్లాడితే అప్పుడు కూడా మా బలహీనతే. అంటే బాబు గారికి ఆ రెవెంజ్, ఆ కక్ష సాధింపు అవి లేకపోవటమే మాకు నష్టం జరుగుతుంది. నేను ఇప్పుడేమంటాను, సరే ఇప్పుడు వచ్చాము, ఇప్పుడు ఈ కార్ నిన్న ఆ మాట మాట్లాడిన తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ని ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ? అంటే ఒక చీఫ్ మినిస్టర్ బతకకూడదని ఒక ఎంపీ మాట్లాడుతుంటే అవతల పార్టీ ప్రతిపక్ష నాయకుడు కురవాళ్ళు బతకాలని కోరుకుంటారా వీళ్ళు? మా పాటు సంగతి ఏంటి? ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో వల్గర్ లాంగ్వేజ్, ఘోరమైన భాష, తల్లి చెల్లి అందరినీ, బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఎత్తి లోపలేసినప్పుడు విజయసాయి రెడ్డి కన్నా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఆయన మాట్లాడితే ఏమైనా ఒక ముఖ్యమంత్రి బతికుండకూడదు అని కోరుకున్న ఇది డైరెక్ట్గా మాట్లాడితే ఆయనకేమైనా స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయా, చట్టాలు ఉన్నాయా? నేనేమంటాను, ఈరోజు ఒక ముఖ్యమంత్రిని గురించి అంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడితే నువ్వు యాక్షన్ తీసుకోకపోతే కురవాళ్ళు ఇంకేమైనా మాట్లాడతారు. వెర్ ఇస్ ద ఎండ్? నేను ఇప్పుడేమంటాను, అది ప్లస్ పింక్ డైమండ్. మొన్న ఒక జడ్జి కామెంట్ చేశారు, తప్పు చేస్తే ఎప్పుడో చేసింది ఇప్పుడు అంటే 30 years బ్యాక్, 30 సంవత్సరాల క్రితం తప్పు చేసి ఉన్నా, అన్యాయం చేసి ఉన్నా, అక్రమాలు చేసి ఉన్నా, ఇప్పుడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు ఉంది అని చెప్పారు. ఈరోజు పింక్ డైమండ్ గురించి ఏమి రమ్మనండి, పింక్ డైమండ్ వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయిని నేను అడుగుతుండా, నువ్వు ఏం మనిషివయ్యా నువ్వు? నీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు వెంటనే 18లో నువ్వు మాట్లాడావు, 19లో మీ గవర్నమెంట్ వచ్చింది, 24 వరకు ఉన్నావు. ఏమైంది పింక్ డైమండ్ గురించి? నీ సొల్లు వాగుడు. ఇప్పుడైనా సరే నేనేమంటాను, పింక్ డైమండ్ మీద
ఒక ముఖ్యమంత్రి, ఒక స్వామి, ఒక దేవుడి భగవంతుడి డైమండ్ దొంగతనం చేశాడు అని పచ్చి ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడైనా బొక్కలో ఇవ్వండి ఆయన. అది ఇది కాదు సార్, నిన్న మాట్లాడింది చంద్రమోహన్ రెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్, నా అబ్జెక్షన్ కూడా అక్కడే. మీరు అడుగుతున్నారు ఇప్పుడైనా బొక్కలో ఇవ్వలేదా, లేకపోతే ఎందుకు ఆయన బయట తిరుగుతున్నాడు, పోలీసులు ఏం చేస్తే మీరు అడుగుతున్నారు. యాజ్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, సీనియర్ మోస్ట్ లీడర్ మీరు. కానీ ఎందుకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ, ఇంకోటి కూడా చెప్పాలి నేను మీకు, ఆయన 5 రోజులు ఏమైంది చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రకమైన పోస్ట్ పెట్టి, నేను ఆ రోజు డిబేట్ చేశా. ఆ రోజు నుంచి చూస్తున్నా ఎవరైనా ఖండిస్తారేమో, ఎవరైనా కౌంటర్ ఇస్తారేమో, ఇది ఏం పద్ధతి అని. నిన్న మీరు మాట్లాడారు కానీ ఎందుకు ఈ 4 రోజులు 5 రోజులు ఎవ్వరూ ఎందుకు మాట్లాడలేదు, ఏంటి అంత అంటే విజయసాయి రెడ్డికి ఏమైనా స్పెషల్ ఇది ఉందా పార్టీలో, టీడీపీలో? ఆయన ఢిల్లీలో ఏదైనా లాబింగ్ చేసుకుంటున్నాడు కదా, అందుకని మీరు కూడా ఆయన లీనియన్స్ ఇస్తున్నారా? నాకు తెలియక అడుగుతున్నా, ఇన్ హానెస్టీ. నేను ఆ రోజే మాకేంటంటే ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి మాట్లాడేదానికిను అమరావతిలో స్టేట్ క్యాపిటల్లో మాట్లాడేదానికి తేడా ఉంటుంది. అందుకని వెయిట్ చేశాను. నిన్న రాజ్యసభ మెంబర్స్ నామినేషన్ అనగానే మీడియా సెంటర్కి పోయి మాట్లాడాను. నేను ఇది ఏంటంటే ఇప్పటికైనా సరే వెంటనే డీజీపీ గారు చర్యలు తీసుకోవాలా నేను అడుగుతున్నాను. విజయసాయి రెడ్డి గురించి, ఆయన తాళ్ళపూడి ముతుకూరు మండలం మా కాన్స్టిట్యున్సీ, ఆయన ఏటూగా జగన్మోహన్ రెడ్డితో కూడా ఏటూగా 43,000 కోట్లలో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినంత వరకు విజయసాయి రెడ్డి ఎవరో తెలీదు నెల్లూరు జిల్లా ప్రజలకు. తెలియదులేండి చాలా మందికి. ఏటూగా అసలు ఏదో చెప్తున్నా, వాళ్ళు ఆ గ్రామం ఆ నాయకుడు ఇంట్లో పుట్టాడు పెరిగాడు అనేది కొన్ని బ్యాక్గ్రౌండ్ చెప్తారు. ఈరోజు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? తాళ్లపూడిలో నీ కుటుంబం గురించి, నీ కుటుంబం పేరెత్తితే బ్యాక్గ్రౌండ్ చెప్పమను చాలు. మీ తండ్రులు తాతల గురించి ఒక్క మాట చెప్పమను. నువ్వేం మాట్లాడావు? నేను వచ్చినాను 7 కోట్ల రూపాయలు తాళ్ళపూడికి ఇచ్చాను, నేను అప్పుడప్పుడు వస్తాను, నా పుట్టినిల్లు. ఏమైందా 7 కోట్లు? ఎక్కడాగిపోయినాయి? ఇక్కడ ఏం చెప్పావు? మా జిల్లా, నా పుట్టినిల్లు, నేను ఎంపీగా పోటీ చేశావు, గెలిచినా ఓడినా దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా నెల్లూరు జిల్లాలో ఉంటాను. ఎక్కడికి పారిపోయినావు? అసలు నీ క్యారెక్టర్ ఏంది? నీ బ్యాక్గ్రౌండ్ ఏంది? నువ్వు బ్రోకరేజ్ చేసి సంపాదించావు. ఒక ఆడిటర్గా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా ఆ పరపతిని వాడుకొని ఏ విధంగా దోచుకోవాలా? ప్రజాధనం 1 కోటి 2 కోట్లు 10 కోట్ల 43,000 కోట్లు ఎట్లా దోచుకోవాలో గైడెన్స్ ఇచ్చినావు కాబట్టి ఆడిటర్గా నువ్వు A2 చేశారు. ఊరికే చేశారా? నేను A2 ఈడీ అండ్ సిబిఐ సిగ్గుండబడలా? నీకు సిగ్గు శరవండబడలే? నీ పుట్టుక అక్కడి నుంచి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నువ్వు విజయసాయి రెడ్డిని 10 మంది ప్రజలకి తెలిసింది. ఎంత ఘోరమైన చరిత్ర నీది. అంటే ఇన్ఫాక్ట్ చరిత్రని నేను చదవలేదు, నాకు అంత అవసరం కూడా లేదనుకోండి. ఎందుకంటే అంత గొప్ప చరిత్ర నేను చదవాల్సిన అవసరం ఉందని అనుకోను. అయితే ఎవరో మెసేజ్ పెట్టారు, ఏంటో వాళ్ళ తాత ఎలా చనిపోయాడు అడగండి చాలు, ఈయన పెంపకము వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుస్తుంది, చంద్రమోహన్ రెడ్డి గారికి తెలుసు, అది అడగండి చాలు అన్నారు. మరి నాకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అంటే మనం ఎందుకు అంత దూరం పోవటం అనేది ఇంకేంలే. అంటే మనకి ఎక్కడో దగ్గర సంస్కారం అడ్డం వస్తుంది. వాళ్ళ తాత ఎట్ట చనిపోయినాడో ఆయనే చెప్పమానండి. ఆయన చెప్పరుగా, ఆయన చెప్పమానండి. వాళ్ళ తాత ఎట్ట చెప్పాడు? ఇప్పుడు ఆయన ఎవరు? ఇప్పుడు ఈయన కాకాని కావు అని అరుస్తాడు. నేనేదో వాళ్ళ డబ్బుల కోసం, అరే నేను స్టేట్మెంట్ ఇచ్చానంట. నేను ఎప్పుడు ఇచ్చాను? 2022లో కూడా ఇచ్చా. విజయసాయి రెడ్డి, నువ్వు నీ వియ్యంకుడు నాసిరకం బొగ్గు అరవిందో కంపెనీ, నాలెడ్జ్ కంపెనీ పేరుతో 9 లక్షల టన్నులు నాసిరకం బొగ్గాడ
దానికి ఇచ్చి దాన్ని కిల్ చేసి అదానికి హ్యాండ్ అవుట్ చేయాలి. దామోదరం సంజీవయ్య సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్, ఇండియాలో ఫస్ట్ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్. 2 యూనిట్లు రాజశేఖర్ తెచ్చాడు, 3వ యూనిట్ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. దాన్ని నాశనం చేసేదానికి కారణం, నష్టాల్లో పోయేదానికి కారణం ఎవరు? నువ్వు, నీ బియ్యంకుడు. ఆ రోజే మాట్లాడా 22లో, ఇప్పుడు మాట్లాడేది ఏంది? నేను నా జీవితంలో ప్రజలకి నష్టం వచ్చేది, రాష్ట్రానికి నష్టం వచ్చేది ఏది ఉన్నా నా నోటీసులో నా అంటే ఒకటి చంద్రమోహన్ రెడ్డి గారు, ఒకటి సరే, జిల్లా రాజకీయాల్లో మీరు వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మీ మీద చాలా అటాక్ చేస్తారు, మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు జిల్లా రాజకీయాల్లో, ఇది చూస్తూనే ఉన్నాం మేము. విజయసాయి రెడ్డి నోటికి ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన వయసుకి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంత నీచమైన భాష ఏంటని. ఆయన మీద ఏదో వైజాగ్లో ఎవరో అప్పుడు అడావుడు జరిగింది, ఒక ఆయన ఎవరో నా బిడ్డ అది అని చెప్పి తిరిగాడు, ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు అది సబ్జెక్ట్, ఇప్పుడు అది కాకపోయినా ఆయన చెప్పిన దాన్ని మేము డిబేట్ పెట్టడమో లేదా వార్తలు ఇవ్వడమో చేస్తే, మాకు మా పేరెంట్స్కి DNA టెస్ట్ చేయించాలని మాట్లాడిన దుర్మార్గపు నాయకుడు ఆయన. నాయకుడు అనడానికి కూడా కొంచెం బాధగా ఉంది, కానీ సరే అది వదిలేద్దాం. సో మీకు ఇప్పటికైనా అనిపిస్తుంది కదా విజయసాయి రెడ్డి ఇన్ని మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకు బయట తిరగనిస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడైనా ఇనిషియేట్ చేస్తారా మీ వైపు నుంచి? కంప్లైంట్ ఇవ్వడము, ఎవరెవరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు కదా, మీరు ఏమైనా కంప్లైంట్ ఇవ్వడము ఇట్లాంటివి ఇనిషియేట్ చేస్తారా? అంటే నేను ఎవరిని లెక్క చేయను. ఇప్పుడు ఒక్క మాట చెప్పమనండి, ఎవరైనా ఒక కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటామని మాకు ఏదైనా ఒక హింట్ వస్తే డెఫినెట్ గా నేనుంటా, ముందు నిలబడతా. మా నాయకుడు మీ ప్రభుత్వంలో మీరు సీనియర్ నేతగా ఉండి మీరే కంప్లైంట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటామని మాట ఇవ్వమని మీరు అడిగితే అది రాంగ్ సిగ్నల్ పోతుంది పబ్లిక్ లోకి. ఫైల్ ఏ కంప్లైంట్. అది నేను దాని గురించి నేను ఇంకోటి ఏమంటానంటే, నీ అరవిందో నీ అల్లుడు, నీ బియ్యంకుడు ఆఖరణ నేను గవర్నమెంట్ విషయంలో ఎవరైనా చిన్న కొట్టుకున్నారు, పొరపాటున ఎక్కడన్నా జరిగింది, చచ్చిపోయినాడు, 302 పెట్టేసి పాత సెక్షన్ 302 పెట్టి జైలుకి పంపిస్తారు. సమ్ టైమ్స్ మరణశిక్ష చేస్తారు. 104, 108 పెట్టి గోల్డెన్ అవర్ పాటించకుండా 35 లక్షలు 36 లక్షల కేసులకి 17,40,000 గోల్డెన్ అవర్ పాటించలేదని చెప్పేసి కాగ్ రిపోర్ట్ ఇస్తే అది కూడా మా ప్రభుత్వం ఇంకా యాక్షన్ తీసుకోలే. చిన్న విషయమా? అంటే ప్రాణాపాయంలో ఉండే మీరు చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సినవన్నీ నా ద్వారా ప్రజలకు చెప్తున్నారు మీరు. అంటే అది వెంకటకృష్ణ గారు, అంటే యాక్సిడెంట్ జరిగింది, లేదు ఒక హార్ట్ అటాక్ వచ్చింది, సివియర్ స్ట్రోక్ వచ్చింది, ప్రాణాలు ఆఖరణ ఉండే వాళ్ళ కోసం ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంటుంది. అటువంటిది ఏమిచ్చారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది? ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టేట్స్ దట్ ర్యాపిడ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ కేర్ విత్ ఇన్ 16 minutes ఆఫ్ ఎ ట్రామాటిక్ ఇంజరీ ఇస్ ఎ కీ టు ఎ గుడ్ అవుట్కమ్ ఫర్ ద పేషెంట్ అని ఇచ్చింది. నువ్వు 17,40,000 కేసులకి గోల్డెన్ అవర్ పాటించలేదని అంటే, మళ్ళీ ఇప్పుడు నువ్వు 140 కోట్లు కావాలంటే కొన్ని 100 కోట్లు నువ్వు ఎత్తేసేస్తే 104లో 108లో రెండిట్లో కలిసి 100 కోట్లు. అది కాదయా, నేను ఒక మాట అంటాను. మొన్న మా తహసీల్దార్ ఒక ఆయన 25,000 రూపాయలు తీసుకున్నాడంట, ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి జైలుకి పంపించారు. కోట్లు తీసుకున్నాడు, 100 కోట్లు రెడ్ హ్యాండెడ్ తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇంకేం కావాలి? స్కిల్ డెవలప్మెంట్ లో అంత పెద్ద అచీవ్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఘోరంగా కేసులు పెట్టి బాబు గారిని జైలుకి పంపించారు. మే వెంజన్స్ పాలిటిక్స్, దుర్మార్గమైన రాజకీయం ఇది. మేము వచ్చాం. నేనేమంటానంటే, మనం తిరిగి వాళ్ళ మీద కక్ష సాధించుకోబడలే, కానీ తప్పు ప్రజలకి అన్యాయం జరిగే విధంగా తప్పు చేసి దోపిడీ చేసుకునే వాళ్ళ విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు అంటున్నాను. తప్పు చేసిన వాళ్ళ పట్ల చట్ట ప్రకారమే, చట్టబద్ధంగానే, రాజ్యాంగబద్ధంగానే వెళ్ళాలి. అది కూడా వెళ్తున్నారు. కొన్ని కేసుల్లో వెళ్ళడం లేదు. కానీ ఈ రకమైన భాష మాట్లాడి
ముఖ్యమంత్రి మీద ఒక ఎంపీ స్థాయిలో ఉండి కూడా ఇంత చిల్లర లాంగ్వేజ్ వాడి ఆయన్ని మాట్లాడిన దాని మీద కూడా ప్రభుత్వం కానీ పార్టీ వైపు కానీ రెస్పాండ్ అవ్వకపోవడం అనేది చాలా మందిని ఎందుకో ఏంటిది ఎందుకు ఇలా వదిలేస్తున్నారు అనిపిస్తుంది. అదేదో రాంగ్ మీనింగ్స్ వస్తాయేమో జనంలో.